హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బొంబాట్. ఇది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన తెలుగు లాంగ్వేజ్ రొమాంటిక్ సైఫై మూవీ. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. విక్కీ ఒక అన్లక్కీ గాయ్. తను ఏ పని అనుకున్నా తన బ్యాడ్ లక్ ఆ పనిని జరగనివ్వదు. అయితే విక్కీ చైత్ర అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. విక్కీ ప్రొఫెసర్ ఆచార్యతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అయితే ప్రొఫెసర్ ఆచార్య వల్ల విక్కీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ఏంటి అండ్ చైత్రతో విక్కీ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే నచ్చలేదు. ఈ మూవీ స్టోరీ మేబీ పేపర్ పైన మంచిగా ఉందేమో కానీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాలేదు. విక్కీ బ్యాడ్ లక్ ఇంట్రోతో మూవీ స్టార్ట్ అవుతుంది. అలా విక్కీ బ్యాడ్ లక్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ని చూపిస్తూ మూవీ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందేమో అని చూసా, బట్ అలా జరగలేదు. అలా చిన్న లవ్ ట్రాక్ అండ్ ఒకటో రెండో సాంగ్స్ తో ఇంటర్వల్ వరకు నార్మల్ గా వెళ్ళిపోతుంది. ఒక చిన్న ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. అయితే ట్రైలర్ చూసిన వాళ్ళు మాక్సిమం ఆ ట్విస్ట్ ని ప్రెడిక్ట్ చేసేస్తారు. సరే, సెకండ్ హాఫ్ మంచిగా ఉంటుందేమో అని వెయిట్ చేశా. విక్కీ మాయా హెల్ప్ తో చైత్రని టీజ్ చేసే సీక్వెన్స్ తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విక్కీ, మాయా అండ్ చైత్ర ప్రొఫెసర్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవడంతో మూవీ క్లైమాక్స్ కి చేరుకుంటుంది అండ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ తో మూవీ ఎండ్ అవుతుంది. సో ఫైనల్లీ నేను వెయిట్ చేసిన మూమెంట్ అయితే రాలేదు. నాకైతే ఈ మూవీలో ఒకటో రెండో కామెడీ సీన్స్ తప్ప ఏమీ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా కానీ ఎంటర్టైనింగ్ గా కానీ అనిపించలేదు. అసలు ఏం తీద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. డైరెక్షన్ అండ్ ప్లాట్ నరేషన్ ఆర్ నాట్ గుడ్. నార్మల్ గా ఏదైనా సైన్స్ ఫిక్షన్ మూవీ తీసుకుంటే సైంటిఫిక్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మూవీలో ఒక సీరియస్నెస్ ఉంటుంది. బట్ ఈ మూవీలో అది ఉండదు అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సిల్లీగా ఉంటుంది. మ్యాడ్ సైంటిస్ట్ క్యారెక్టర్ స్క్రీన్ పైకి వచ్చిన ప్రతిసారి నాకు చిరాకేసింది. ఆ మ్యాడ్ సైంటిస్ట్ క్యారెక్టర్ ని డిఫరెంట్ గా చేద్దామని ట్రై చేశారు, బట్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఆ క్యారెక్టర్ ని సరిగ్గా డెవలప్ చేయలేదు అండ్ దానితో పాటు ఆ క్యారెక్టర్ స్క్రీన్ పైకి వచ్చిన ప్రతిసారి ఒక బీజిఎం వస్తుంది. అది అస్సలు బాలేదు. ఈ మూవీలో ఎమోషన్స్ పెట్టడానికి ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కూడా 50-50 వర్కౌట్ అయ్యింది. కామెడీ కోసం సెకండ్ హాఫ్ లో రష్యన్స్ కి తెలుగు డబ్బింగ్ చెప్తారు. అది మరీ స్క్రాప్ లా ఉంటుంది. దానికంటే యూట్యూబ్ క్రింజ్ వీడియోసే బెటర్. ఇంకా స్క్రీన్ ప్లే కూడా పెద్ద ఎఫెక్టివ్ గా ఏమీ లేదు. డైలాగ్స్ ఉంటాయంటే ఉంటాయంతే, వాటి వల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు. మ్యాడ్ సైంటిస్ట్ దగ్గర తప్ప మిగతా ప్లేసెస్ లో మ్యూజిక్ వాస్ ఓకే. సాంగ్స్ కూడా పర్లేదు. పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే ఎవరి రోల్ కి తగ్గట్టుగా వాళ్ళు చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ఓవరాల్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. స్మాల్ బడ్జెట్ మూవీ అయినప్పటికీ బాగానే మేనేజ్ చేశారు. సో ఓవరాల్ ఇట్స్ నాట్ ఏ వర్త్ వాచ్ మూవీ. నేనైతే ఈ మూవీని చూడమని సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు చూసి ఉంటే మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.